నందమూరి తనయుడు నందమూరి మోక్ష బర్త్డే అనమాట ఇవాళ. ఇక తన బర్త్డేని పునస్కరించుకోండి ఇవాళ ఒక భారీ బడ్జెట్ మూవీ అయితే అనౌన్స్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. ఉదాహరణకి మన టాలీవుడ్లో అప్పట్లో టాప్ హీరోస్ ఎవరంటే చిరంజీవి గారు అనమాట. ఆ చిరంజీవి గారు అంటే అప్పట్లో అందరూ పడి చచ్చిపోయేవాళ్ళు. మరి మీ కొడుకుని రామ్ చరణ్ని ఎప్పుడు తీసుకొస్తారు సార్ అంటే ఆయన చాలాసార్లు పోస్ట్ పోన్ చేసి 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 ఆ తర్వాత చిరుతాతో అయితే ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సెకండ్ సినిమా మగదానినే భారీ మూవీ పడింది. ఈ విధంగా మెగాస్టార్ కొడుకు సినిమా వస్తుంది అంటే అందరికీ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఆ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య చిరుత సినిమా కూడా సరిగ్గా ఆలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆ తర్వాత ఇక టాలీవుడ్లో ఎవరురా ఫస్ట్ ఏమో చిరంజీవి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. మరి తర్వాత ఉన్నటువంటి హీరో ఎవర్రా, తర్వాత అప్పట్లో టాలీవుడ్ని ఏలినటువంటి హీరో ఎవర్రా అనేటటువంటిది మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు మన నందమూరి బాలకృష్ణ గారు. ఒక మెగా ఫ్యామిలీ అలాగా, ఒక నందమూరి ఫ్యామిలీ అలాగా అనమాట. మెగా ఫ్యామిలీలో చాలా మంది క్లిక్ అయ్యారు, కానీ నందమూరి ఫ్యామిలీలో క్లిక్ అయితే ఇద్దరు ముగ్గురు మట్టిగా కనపడతారు అనమాట. సో బాలకృష్ణ గారికి ఒక కొడుకు ఉన్నారు. మరి ఆ కొడుకుని ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఆ కొడుకుతో మీరు ఎప్పుడు సినిమా తీస్తారు సార్ అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు చాలా ఇంటర్వ్యూలు అడిగారు అనమాట. లాంచ్ చేద్దాం 2023లో లాంచ్ చేద్దాం, 2022లో లాంచ్ చేద్దాం అని చెప్పి ఆయన చెప్పుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది అనమాట. ఇక దానికైతే పగ్గం కుదిరింది అని చెప్పుకోవచ్చు, దానికైతే ఇదేంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజు మన ప్రశాంత్ వర్మ గారు నందమూరి మోక్షజ మన మోక్షజ ఫోటో పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే టు యూ, వెల్కమ్ టు అని చెప్పి తన యొక్క సినిమాటిక్ యూనివర్స్కి స్వాగతం చేస్తూ తనైతే ఒక ట్విట్టర్ పోస్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇది చూస్తే మ్యాక్సిమం తగలబడిపోయింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్రేజ్ ఉన్నటువంటి డైరెక్టర్, యంగ్ డైరెక్టర్లు ఎవరంటే ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ అని చెప్తారనమాట. చాలా చిన్న సినిమా హనుమాన్ అనేటటువంటి సినిమా తీసి గుంటూరు కారంక సైతం దెబ్బ కొట్టేలా తీసిండు. ఆ సినిమాని లాస్ట్ 10 నిమిషాలు అయితే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అందరూ కూడా ఇక ప్రశాంత్ వర్మ మామూలు డైరెక్టర్ గారు అది ఇది అని అనుకున్నా. సో తను మన నందమూరి మోక్షజాని హ్యాండిల్ చేస్తున్నట్టు మటుకే ఒక ఎందుకు ఎక్కినట్టు అని చెప్పుకోవచ్చు అనమాట. సో తను ఏదో కొత్త సినిమాతో వస్తుండు, ఫ్రెష్ కాన్సెప్ట్తో వస్తుండు అనేటటువంటిది లేకుండా ఒక సినిమాటిక్ యూనివర్స్ని వీలైతే ఆల్రెడీ క్రియేట్ చేశారు హనుమాన్ సినిమాతో. హనుమాన్కి పార్ట్ 2 ఉందన్నమాట. హనుమాన్కి పార్ట్ 2 ఇంకొక సినిమా ఉండబోతుంది అనమాట. ఆ సినిమాకి కంటిన్యూవే ఈ మోక్షజాతో తీసేటటువంటి సినిమా అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పటిదాకా మనం ఎల్సీయూని చూసామన్నమాట. ఎన్సీయూని చూద్దాం అనుకున్నాం, కుదరలేదు. కానీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. మరి తను ఎక్కడ పెట్టేటటువంటి అవకాశం ఉంది, తన కోసం ఏమన్నా క్యారెక్టర్ని డిజైన్ చేస్తారంటే ఆల్రెడీ హనుమాన్ మూవీలో తేజకి ఒక సమ్ పవర్స్ అయితే వచ్చాయన్నమాట. అదేంటి అని అంటే హనుమాన్ నుండి వచ్చినటువంటి పవర్స్. అండ్ ఇంకో సినిమా తీస్తుండో అది డివివి దానయ్య కొడుకుతో, తనకేంటంటే ఇంద్రుడి నుండి వచ్చినటువంటి పవర్స్. సో మోక్షజాని కూడా ఈ మైథాలజీని ఇన్వాల్వ్ చేస్తూ ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఒక సూపర్ హీరోగా చూపించబోతున్నారు అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే తను చాలా కొత్త హీరో అనమాట. తనకు బేభత్సమైనటువంటి ఫైట్లు పెట్టినా, బేభత్సమైనటువంటి ఎలివేషన్ పెట్టినా అందరూ కూడా నవ్వుతారు. మరీ కొత్త హీరోకి ఈ రేంజ్లో ఎలివేషన్లు అవసరమా, మీ దగ్గర డబ్బులు బగ్గున్నాయి అనుకుంటా ఈ రేంజ్లో ఎలివేషన్ అక్కర్లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేస్తారు. అలా ట్రోల్ చేయకూడదు అనమాట. ట్రోల్ చేయకూడదు అంటే ఏంటి, ఆ మనిషికి వేరే దగ్గర నుండే కొన్ని అతీత శక్తులు అయితే వచ్చి ఉండాలి. మరి అతీత శక్తులు ఏంటి అనేటటువంటిది మీరు చూడాలంటే ఖచ్చితంగా ఈ సినిమాటిక్ యూనివర్స్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా తనైతే ఈ హనుమాన్ 2 తీసిన తర్వాత ఈ మోక్షజాతోనే సినిమా ఉందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ సినిమాకి మినిమం బడ్జెట్ 500 కోట్ల దాకా పెట్టబోతున్నారు అనమాట. ఇక అర్థం చేసుకోండి, 20 కోట్లు ఇస్తేనే వర్మ యాడో పెడతాడు సినిమాని. వామ్మో ఇదెక్కడ కాన్సెప్ట్ రా మామ, నిజంగా నువ్వు 20 కోట్లు పెట్టి తీసావా, 100 కోట్లు పెట్టి తీసావా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరాధిస్తారు. అలాంటిది తన చేతిలో 500 కోట్లు పెడితే ఆ కంటెంట్ ఏ రేంజ్లో ఉంటుంది, ఆ అవుట్ఫిట్ ఏ రేంజ్లో ఉంటుంది, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇది ఇమాజినేషన్ కూడా అందట్లేదు అనమాట. నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా భయ్య. మీరు అనొచ్చు అనమాట బానిస అయ్యి ఉండొచ్చి మన నందమూరి కొడుకు కాబట్టి ఇంతలా వెయిట్ చేస్తున్నాం అంటే అదేం లేదనమాట. తను ఆల్రెడీ మొన్న ఒక పోస్ట్ పెట్టిండు అనమాట. ఈ చిన్న చీత వస్తుంది అనేటటువంటిది పోస్ట్ పెట్టిండు, ది లయన్ కింగ్ పోస్టర్. అది చూసినప్పుడే నాకైతే అసలు ఫీజులు ఎగిరిపోయినాయి అనమాట. ఏదో ప్లాన్ చేస్తున్న వర్మ అని. కానీ ఈ రోజు అయితే డైరెక్ట్గా అనౌన్స్మెంట్ అయితే చేసిండు. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి అయితే సినిమా ఉంటుంది అనమాట. ఒకప్పుడు ప్రశాంత్ వర్మ సినిమా అంటే ఎవరికి కూడా అంచనాల్లో, కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమా అన్న, మోక్షజ సినిమా అన్న, నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చేటటువంటి సినిమా అన్న కానీ అందరికీ కూడా స్కై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి అవన్నింటిని ఎలా మ్యాచ్ చేస్తారు అనేటటువంటిది వెయిట్ చూడాలి. మీ కామెంట్ ఏంటి, ఇది ఫస్ట్ లుక్ అని చెప్పుకోవద్దు, జస్ట్ అలా పోస్ట్ అయితే రిలీజ్ చేసిండు. ఫస్ట్ లుక్ అయితే త్వరలో వస్తుందంట. నెక్స్ట్ ఇయర్ బర్త్డే కల్లా ఖచ్చితంగా సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం మనం వర్మ అయితే చేస్తుండో. మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేయండి. ఉంటా బాయ్.